చాలాసార్లు I get a lot of cases where people do not understand that they are being blackmailed emotionally. ఇప్పుడు తిట్టటము కొట్టటము ఒకటే అబ్యూస్ కాదు. ఎమోషనలీ మనం ఇఫ్ వీఆర్ డినయింగ్ సంథింగ్ టు సంబడి విచ్ దే నీడ్, అంటే ఒక బ్లాక్మెయిల్ చేయటం లేదా ఎమోషనలీ మనం కండిషన్స్ పెట్టడం కూడా ఒక కైండ్ ఆఫ్ అబ్యూజే. ఇది ఎందుకు జరుగుతుంది అంటే గుర్తుంచుకోవడానికి నేను చాలా సింపుల్గా చెప్తాను. ఫాగ్ తెలుసు కదా, అంటే ఒక మసకగా ఉండటం. ఎమోషనల్ బ్లాక్మెయిల్ పడుతున్న వాళ్ళకి ఇది ఫాగ్ అనేది ఒకటి గుర్తుంచుకోండి. ఫాగ్ అంటే హౌ డూ యూ, ఇట్స్ అన్ అబ్రివియేషన్ ఫర్ సంథింగ్. ఒక భయం వల్ల ఒక ఫియర్, ఒక ఆబ్లిగేషన్, ఒక గిల్ట్, ఇవి మూడు గట్టిగా పెడతారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. అంటే ఈ పని నువ్వు చెయ్యకపోతే ఒక భయం క్రియేట్ చేస్తారు మీలో. అమ్మో ఇది నేను చెయ్యకపోతే వీళ్ళు ఏమైపోతారు, ఏమంటారు, నన్ను ఎలా అనుకుంటారు. రెండు, నేను ఏమైనా సరే ఇది వీళ్ళకి చెయ్యాలేమో, చేయకపోతే తప్పదేమో యాజ్ అన్ ఆబ్లిగేషన్. అండ్ గిల్ట్, ఒకవేళ మనం చేయలేకపోతే ఆ గిల్ట్ మనల్ని తినేస్తుంది. వాళ్ళకి చెప్పాలన్నా కూడా మనం భయపడుతుంటాం. చాలాసార్లు దిస్ ఈజ్ వెరీ క్లోజర్ టు అ నార్సిసిస్టిక్ బిహేవియర్ లాగా కూడా వస్తుంది ఇది. బట్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇస్ సంథింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పనా? ది అదర్ డే ఐ వాజ్ హియరింగ్ అ మదర్, వెరీ హెల్దీ రిలేషన్షిప్ విత్ చిల్డ్రన్, అసలు అనుకునేదే కాదు. అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ డూ ఆన్ అ డే టు డే బేసిస్ ఏమో. ఇంట్లో యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఆర్ ఇంకో ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చారు, పిల్లల్ని కూర్చోబెట్టి ఫుడ్ పెడుతున్నారు. అండ్ ఇంకో అదర్ చైల్డ్ కూర్చున్నారు కదా, ఏదో యాక్టివిటీ ఇచ్చారు చేయమని. నువ్వు ఇది చేయకపోతే నేను ఇక్కడ వదిలేసి వెళ్తాను, నువ్వు ఇది తినకపోతే నిన్ను బూచోడికి ఇచ్చేస్తాను. అక్కడి నుంచి మొదలు పెడతాం అనేది. మనం ఏమనుకుంటామంటే ఆ భయంతో వాళ్ళు చేసేస్తారని మనం అనుకుంటాం అంతే. కాకపోతే ఆ భయం అనేది ఎంత లోపలికి నాటుకుపోతుందంటే వాళ్ళకి, ఓహో అన్లెస్ ఐ ప్లీజ్ సంబడి నేను సరిగ్గా ఉండలేను, ఐ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. అక్కడి నుంచి మొదలవుతుందో పిల్లాడికి. ఇవన్నీ మన అందరికీ కూడా ఉన్నాయి, ఒక రకంగా కాకపోతే ఇంకో రకంగా. దీస్ ఆర్ కాల్డ్ ఇన్నర్ చైల్డ్ ఇష్యూస్. అంటే మన చిన్నప్పుడు నేను ఇక్కడ వదిలేస్తామనో, వాళ్ళు కొడతారనో, లేకపోతే ఇంకోటనో, బేసిక్ యాక్సెప్టెన్స్ కోసం కూడా వీ మేక్ అవర్ చిల్డ్రన్ ఫైట్. బేసిక్ యాక్సెప్టెన్స్కి కూడా వీ మేక్ అవర్ చిల్డ్రన్ లాంగ్ ఫర్ ఇట్. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ, యూ నీడ్ టు డూ సంథింగ్. ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్, యూ నీడ్ టు బీ అ సర్టన్ వే. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు మన పిల్లలే. ఇఫ్ వీ కెన్ గివ్ దెమ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ నువ్వు ఎలా ఉన్నా ఐ లవ్ యూ అన్కండిషనలీ, నువ్వు ఎలా ఉన్నా ఐ యాక్సెప్ట్ యూ అన్కండిషనలీ, కానీ నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక చాయిస్లో మనం ఇస్తే ఆ పిల్లలు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్కి గురవ్వరు తర్వాత. ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటామేమో కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు గురవుతున్నాం దానికి? దట్స్ బికాజ్ మనకే తెలియకుండా ఒక ఈ స్పేస్లోకి వచ్చేసాం మనం. ఎంతసేపు ఒకళ్ళని మెప్పించాలి, ఎంతసేపు ఒకటి చేస్తేనే నన్ను ఇష్టపడతారు వీళ్ళు, ఎంతసేపు నేను ఉన్నది ఉన్నట్టు నేను చెప్తే వాళ్ళకి నచ్చదు, సో నేను అబద్ధం చెప్పాలి, లేదా నేను భయంతో ఉండాలి, భయం నటించాలి. దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ యాక్చువల్లీ టీచ్ అవర్ ఓన్ చిల్డ్రన్. దట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హవ్ లెర్న్డ్ మన చిన్నప్పటి నుంచి. దీనివల్ల we become victims of this emotional blackmail. ఈ విక్టిమ్ మెంటాలిటీ మనకి ఎలా అంటే, చిన్నప్పటి నుంచి చూసాం కదా, మన పేరెంట్స్ భయపెట్టారు, టీచర్స్ భయపెట్టారు, సిబ్లింగ్స్ భయపెట్టారు, ఫ్యామిలీ భయపెట్టింది, ఇదంతా చూసాం కాబట్టి మనకు నార్మల్ అయిపోయింది. అది నార్మల్ అయిపోయినప్పుడు బయట ఒకళ్ళు మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నా కూడా అరే ఇది కామన్ కదా అనిపిస్తుంది, అందుకే పడతాం మనం అది. బట్ ఇదొక్కటి మన ఇన్నర్ చైల్డ్ ఫీలింగ్స్ని, మన ఇన్నర్ చైల్డ్ వూండ్స్ని మనం సాల్వ్ చేసుకోగలిగితే, దట్ ఈస్ వెన్ వీ విల్ యాక్చువల్లీ ఎమర్జ్ యాజ్ అవర్ ట్రూ ఇండివిజువల్స్. అప్పుడు పలానా వాళ్ళు ఒక ఇష్యూ చేస్తున్నా కూడా వీ విల్ సీ వై దిస్ ఇస్ గెటింగ్ ట్రిగర్డ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది మీరు కట్ చేసుకోవాలి లైఫ్లో. అంటే ఐడెంటిఫైయింగ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఐడెంటిఫై అయిన వెంటనే యాక్సెప్ట్ చేయడం కష్టమవుతుంది, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి మనం అలా ఉన్నాం. ఐడెంటిఫై ఇట్, యాక్సెప్ట్ ఇట్, కమ్యూనికేట్ ఇట్, స్టాప్ ఇట్. అండ్ దోస్ హూ do this emotional blackmail, please understand why you're doing it. ఎందుకంటే పేరెంట్స్ కూడా కావాలని చేయరు, ఎవరు కూడా కావాలని చేయరు, ఇది ఇలా ఒక ప్లాన్ వేసుకుని చేయరు, అది అలవాటైపోయింది వాళ్ళకు కూడా. సో ఎవరికైనా కూడా ఇట్ ఈస్ హై టైమ్ వీ లుక్ విదిన్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ ప్యాటర్న్స్, అవర్ ఓన్ బిలీఫ్ ప్యాటర్న్స్. ఇది ఆపందే we will day in and day out we fall prey not only for emotional blackmail, for so many emotional reasons.